హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య ఎంఎల్ డిజైన్స్. ఇవాళ ఇంకో బ్రైడల్ డిజైన్ చూపిస్తున్నానండి. దానికోసం అయితే ఇలాంటి ప్లాస్టిక్ రింగ్స్ తీసుకోవాలండి. ఇది ఇయర్ రింగ్స్ చేసే రింగ్స్. ఇది వచ్చేసి ఒక నోట్స్ తీసుకున్నానండి. నోట్స్కి ఇలాగా సిల్క్ థ్రెడ్ని చుట్టుకోవాలండి. నోట్స్ అయినా సరే, లేదంటే రైటింగ్ ప్యాడ్ ఉంటుంది కదండి, దాంట్లో అయినా ఈ విధంగా 20 రౌండ్స్ వచ్చేలాగా చుట్టుకోవాలండి. దారాన్ని 20 రౌండ్స్ చుట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా 20 రౌండ్స్ చుట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎడ్జ్లో కొంచెం గమ్ అప్లై చేసేసి ఈ విధంగా చేసుకోవాలండి. తర్వాత ఈ రింగు కూడా లైట్గా గమ్ అప్లై చేయాలండి. తర్వాత ఈ చుట్టుకున్నాం కదండి థ్రెడ్ని, ఆ థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసి రింగు చుట్టూ కూడా ఈ విధంగా చుట్టేసుకోవాలండి. చూసారా, రింగు చుట్టూ కూడా ఈ విధంగా కొంచెం టైట్గా పెట్టుకొని థ్రెడ్ని ఈ విధంగా మొత్తం కూడా రౌండ్గా చుట్టేసుకోవాలి. చూసారా, మొత్తం కూడా చుట్టేసాను. తర్వాత లాస్ట్లో మళ్ళీ కొంచెం లైట్గా గమ్ అప్లై చేసేసి, ఇక్కడ లైట్గా గమ్ అప్లై చేసి దీనిని ఈ విధంగా అంటించి ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేయాలండి. చూసారా, రింగ్స్ అన్నింటిని కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మిడిల్లో రింగ్ మిడిల్లో కింద వైపున ఈ విధంగా కొంచెం అదే గమ్ అప్లై చేసేసి స్టోన్స్ అండి, కుందన్స్ అంటిస్తా ఉన్నా నేను ఇక్కడ. చూసారా, ఈ విధంగా గమ్ అప్లై చేసేసి, ఇది రౌండ్ కుందనండి. ఫస్ట్ అయితే చిన్న రౌండ్ కుందని ఈ విధంగా పెట్టేయాలి. తర్వాత లీఫ్ కుందనండి, ఇవి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇవి కూడా అంటించేసుకోవాలండి. చాలామంది అడుగుతున్నారండి, ఇవి గమ్మేసి అంటిస్తాం కదా, వాటర్లో వేసి వాష్ చేసినప్పుడు ఊడిపోతుందా అనేసి. మనం పట్టు చీరలను ఎప్పుడు కూడా వాటర్లో వాష్ చేయకూడదండి, డ్రై వాష్కి ఇవ్వాలి. అప్పుడే మనం ఈ కుచ్చులన్నీ కూడా నీట్గా అలానే ఉంటాయి. వాష్ చేసామంటే ఏదైనా సరే పోతుంది. సో చూసారా, ఈ విధంగా అయితే గమ్తో అప్లై ఇది కుందన్స్ అంటించుకోవాలండి. పైన ఇక్కడ లాస్ట్లో ఇంకొకటి రౌండ్ కుందనండి, ఇది అంటించేస్తున్నాను. ఇంతే అండి, చాలా సింపుల్గా బ్రైడల్ డిజైన్ రెడీ అయిపోతుంది. రింగ్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. ఇది కొంచెం బాగా ఆరాలండి. ఆరిన తర్వాతే శారీకి కుట్టుకోవాలి. సో శారీ వచ్చేసి ఈ 2 కాంబినేషన్ ఉందండి. సో నేను అందుకు పర్పల్ ఒకటే తీసుకున్నాను. తర్వాత నేను 2.5 ఇంచ్ మార్క్ చేసుకున్నానండి గ్యాప్. కుచ్చు గ్యాప్ వచ్చేసి 2.5 ఇంచ్ తీసుకున్నాను. తర్వాత కాటన్ థ్రెడ్ 3 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని మార్క్ చేసుకున్నాం కదండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఫస్ట్ అయితే కాటన్ థ్రెడ్తో ఈ విధంగా లాక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పెద్ద సైజ్ బీడ్ అండి, సిల్వర్ కలర్ తీసుకున్నాను. ఎందుకంటే అది శారీలో జరీ సిల్వర్ ఉంది కాబట్టి సిల్వర్ కలర్ తీసుకున్నానండి. ఇది స్టోన్ బీడ్ అండి, రౌండ్ స్టోన్ బీడ్. తర్వాత చిన్న బీడ్ ఒకటి తీసుకున్నానండి. అన్నీ కూడా సిల్వర్ కలర్తోనే తీసుకున్నాను. చూసారా, ఈ విధంగా
ఫస్ట్ అయితే ఈ బీడ్స్ని వేసుకోవాలండి దారంలోకి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి టాజల్ని, దాని వెనక వైపు నుంచి చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే నీడిల్ని గుచ్చుకోవాలండి. చూడండి ఈ విధంగా నీడిల్ని గుచ్చుకోవాలి. ఇప్పుడు లాస్ట్ బీడ్ ఉంది కదండి, ఆ లాస్ట్ బీడ్ లోపల నుంచి బిగ్ బీడ్ లోపల వరకు ఇలాగా నీడిల్ని పైకి తీసుకోవాలండి. బాగా టైట్గా లాగేసి ఇక్కడైతే ముడి వేసుకుంటున్నాను. చూసారా, ఒక 2 ముళ్ళు అయితే వేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతుందండి. టైం కూడా ఎక్కువ ఏం పట్టదు, త్వరగానే అయిపోతుంది డిజైన్ వేయడానికి. తర్వాత నీడిల్ని బీడ్ లోపల నుంచి కింద వైపుకి లాగేసి ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేయాలండి. అంతే అండి. బట్ ఇది వాటర్లో వేస్తే మాత్రం స్టోన్స్ ఊడిపోతుందండి, కుందన్స్. సో వాటర్లో వేయకూడదు. మళ్ళీ ఇంకో టాజల్ వేసి చూపిస్తున్నాను చూడండి. సో ఈ సారీ కూడా నాకు ఆన్లైన్ ఆర్డరే అండి. ఇది సెకండ్ సారీ అండి. ఫస్ట్ టైం ఒక సారీ వచ్చింది, వేసి పంపించాను. సో ఇది సెకండ్ సారీ ఆన్లైన్ ఆర్డర్ వచ్చిందండి. మీలో కూడా ఎవరైనా డిజైన్ వేయించుకోవాలి అంటే స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఇస్తానండి, వాట్సాప్ చేయండి. సో ఇంతే అండి, చాలా సింపుల్గా చూడడానికి గ్రాండ్ లుక్తో బాగుంటుందండి. మీకు ఈ డిజైన్ ఎలా ఉందో చెప్పండి, అండ్ మీరు ట్రై చేయండి, ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.